నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సత్యభామ నరకాసురుణ్ణి వధించిన రోజునే మనం దీపావళిగా జరుపుకుంటాం. కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగే దీపావళి. మరి దీపావళి అనగానే పొద్దున్నే లేచి ఆ భగవంతునికి ప్రార్థన చేసుకొని, అలాగే మన ఇంటిని రంగురంగుల దీపాలతో అలంకరించుకొని సాయంత్రం కాగానే క్రాకర్స్ కాలుస్తూ, రకరకాల క్రాకర్స్ ను కాలుస్తూ ఆ వెలుగును చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే లోకంలో మనందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎన్నో కలర్ఫుల్ జువ్వెలను వెలిగిస్తూ, తారా జువ్వెలని, కాకరబోట్లు, అలానే చుంచుబుడ్లు ఇవన్నీ వెలిగిస్తూ ఎంతో ఆనందిస్తూ ఉంటాం. అయితే ఈ ఆనందాలని తమ మనసులోనే ఉంచుకొని ఆ శబ్దాలను మాత్రమే వింటూ ఆనందించే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు మన దీపావళి స్పెషల్గా ఎన్టీవీ బృందం అంతా కూడా అలాంటి వాళ్ళతో జరుపుకోవటానికి ఇప్పుడు ఒక వేదికకు వచ్చింది. అదే కొంతమంది అందులేనటువంటి పిల్లల వద్దకు ఇక్కడికి రావటం జరిగింది. వీరందరితో కలిసి ఈ దీపావళి జరుపుకోవటం ఎంతో ఆనందకరంగా మనం భావిస్తున్నాం. అసలు వాళ్ళు దీపావళి ఎలా జరుపుకుంటారు, ఈ దీపావళి గురించి అసలు వాళ్ళకి ఏం తెలుసు, ఈ విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకొని, అలానే వాళ్ళకి తెలియని విషయాలు తెలియజెప్పి వాళ్ళతో కలిసి దీపావళి జరుపుకోవడానికే మనం ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చాం. అలాగే వాళ్ళతో దీపావళి జరుపుకోవడానికి ఎన్టీవీ బృందంతో పాటు బస్ స్టాప్ సినిమా యూనిట్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఐ వెల్కమ్ బస్ స్టాప్ యూనిట్. బస్ స్టాప్ చిత్ర యూనిట్ మొత్తం ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ సినిమా యూనిట్ అంతటికీ కూడా ఈ సినిమా సక్సెస్ అవుతున్నందుకు ముందుగా మా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మారుతి గారు, సినిమా ఈ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? విజయాన్ని అంటే బయట ఎంజాయ్ చేయటం ఒక ఎత్తు అయితే, ఈ దీపావళి మేము వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవటం ఇంకా మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట మా అందరికీ. ఎందుకనంటే ఎన్టీ వాళ్ళు అంటే రకరకాల ప్రోగ్రామ్స్, ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటాయి. బట్ వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మేము వచ్చాము ఇట్లాగా. అంటే ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటుందో ఎక్సైట్మెంట్ మేము ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ మూవీ హీరో హీరోయిన్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళు ఈ మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో హౌ యు ఎంజాయింగ్? చాలా హ్యాపీగా ఉందండి. మూవీ మేము ఫస్ట్ సెకండ్ డే, ఇప్పుడు సెకండ్ డే నడుస్తుంది. సెకండ్ డేలోనే రెస్పాన్స్ ఎలా వస్తుందంటే నా ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం, 100 days మినిమం ఆడాలి ఈ సినిమా అని వాళ్ళ కోరిక కూడా. సో దీపావళి చాలా స్పెషల్గా అవుతుంది. అది కాక అదే దీపావళి రోజు వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీరు? నేనైతే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హిట్ అవుతుందని. ఎక్కడ చూసినా హౌస్ఫుల్లే. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి పిలిచినందుకు, ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. హాయ్ చిల్డ్రన్. ఎస్, మనతో బస్ స్టాప్ చిత్ర యూనిట్ అంతా కూడా మనతో ఉంది. అలానే మీ తాలూకా హిడెన్ టాలెంట్స్ చాలా మంది ఇందులో చాలా చక్కగా పాడగలరు, డాన్స్ చేయగలరు అని చెప్పి మీ టీచర్స్, మీ సార్లు అందరూ చెప్పారు. కాబట్టి మీ హిడెన్ టాలెంట్స్ అన్ని కూడా మన బస్ స్టాప్ యూనిట్ డైరెక్టర్, అలానే ప్రొడ్యూసర్ వాళ్ళందరి ముందు మనం చూపిద్దాం. వినాయకుడి స్తుతితో పాట పాడతారా? మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాదివందితం గణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం.
నాగమణి ఎంత చక్కగా పాడారంటే నిజంగా సింగర్స్ వచ్చి ఇక్కడ పాడుతున్నారేమో అనిపించింది కదా మనందరికీ. మీకు ఇక్కడ ఇక బాయ్స్ లో ఎవరు పాట పాడతారు? ఓకే, నీ పేరేంటమ్మా? నా పేరు చంద్రకాంత్. ఓకే, చంద్రకాంత్ మనతో ఉన్నాడు. చంద్రకాంత్ ఒక మంచి పాట పాడతాడట. ఏ సినిమాలో పాట పాడతావు? గీతాంజలి సినిమాలో. గీతాంజలి సినిమా నుంచి ఒక్కసారి అతనికి మంచి అప్లాజ్ ఇవ్వండి. ఎస్, చంద్రకాంత్ పాడు. ఓ పాప లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడన తీయగా. ఓ పాప లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడన తీయగా. ఓ పాప లాలి నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరన కోరిక. ఓ పాప లాలి. థ్యాంక్ యూ సార్. చంద్రకాంత్ ఎన్ని రోజులు పట్టింది ఇది నేర్చుకోవడానికి నీకు? 3 days పట్టింది సార్. 3 days పట్టిందా? 3 days లో నేర్చేసుకున్నావు ఈ పాట? నేర్చేసుకున్నాను సార్. చాలా బాగా పాడావు చంద్రకాంత్. నిజంగా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి ఇక్కడ. దీపావళి అందరం చాలా ఆనందకరంగా జరుపుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ చాలా మంది చిన్నారులు వాళ్ళకి ఆ దీపాల వెలుగులు ఎలా ఉంటాయో, అలానే అవి ఏ రంగుల్లో వెలుగుతున్నాయో అనే విషయాలు కూడా చాలా మందికి తెలియదు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. అయినా సరే వాళ్ళ మనసుల్లోనే అంత ఆనందాన్ని నింపుకొని ఆ దీపావళి ఆనందం అంతా వాళ్ళ మనసుల్లోనే వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. చక్కనైన చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అందుకనే ఈరోజు వాళ్ళ మధ్య మనం జరుపుకుంటున్నాం. అలానే మనతో ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. తను కూడా పాట పాడతానంటున్నాడు. ఏం పాట పాడతావు? నీ పేరేంటి? నా పేరు నల్లారెడ్డి. నేను విజిల్ సాంగ్. ఓకే, పాడు. జై చిరంజీవి మూవీ నుండి. బాగుందండి, ఇంట్రెస్టింగ్ ఉంది. ట్రై చేశాను పాడుతున్నప్పుడు, అవ్వట్లేదు. అంటే మామూలుగా ఇలా నోరు చుట్టి చేయడం ఈజీ, అలాగా తను అసలు నోరు కదపట్లేదు. ఓన్లీ పాట ఒక్కటే వస్తుంది అక్కడి నుంచి. అసలు నో వర్డ్స్ టు సే. ఒకసారి క్లాప్స్ కొడదామా? నల్లారెడ్డి మామూలు విషయం కాదు. నల్లారెడ్డి మామూలుగా కూడా పాడతావా, విజిల్ మీద కాకుండా? మాతృదేవో భవ అల్ల సూతి మరిచావు, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైలే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మ ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. నల్లారెడ్డి ఎంత బాగా పాడావంటే నిజంగా సార్, అసలు కళ్ళు ఉండి కూడా ఏమీ సాధించలేకపోతున్నారు చాలా మంది, కానీ కళ్ళు లేని వీళ్ళలో ఎంత టాలెంట్ దాగి ఉందంటే నిజంగా వీళ్ళకున్న టాలెంట్ కి మనం అందరం కూడా ఖచ్చితంగా తల వంచాల్సిందే. ఏమంటారు వరప్రసాద్ గారు? ఎస్, అద్భుతంగా పాడారు. అలానే వీళ్ళల్లో ప్రత్యేకతలు, హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి. ఆ హిడెన్ టాలెంట్స్ బయటికి తేవటానికి ఈ దేవనార్ ఫౌండేషన్ అద్భుతమైన కృషి చేస్తుంది. అలానే మన దగ్గర ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఇంకా చక్కగా పాటలు పాడుతున్నారు. అలాగే మారుతి గారు, మీకు ఒక రిక్వెస్ట్ కూడా, ఇలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. తప్పకుండా. అంటే నేను ఇంకా అతను పాడిన షాక్లోనే ఉన్నాను, అవకాశం గురించి ఆలోచించట్లేదు. అంటే అతను అసలు అంత బాగా ఎక్కడి నుంచి, అంటే ఆ ట్యూన్ మనకి తెలియకుండానే ఆ దాంట్లోకి వెళ్ళిపోయి ఒక ఎమోషనల్కి గురవుతున్నాం తెలియకుండా. అంత ఇన్స్పైర్ చేశాడు తను. నిజంగా చాలా గ్రేట్ అండి.